అందరికీ హాయ్. ఓకే, ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో ఒక టీ గ్లాస్ మినప్పప్పు, ఒక టీ గ్లాస్ శనగలు, 2 టీ గ్లాసుల బియ్యం అవన్నీ వేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేయండి. అట్లీస్ట్ ఒక 8 to 10 అవర్స్ మంచిగా నానాలి. నెక్స్ట్ డే అదంతా నానాక అందులో ఉన్న వాటర్ పారబోసి వేరే నీళ్ళతో ఒక 2 టైమ్స్ కడుక్కోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత సైజులో సొరకాయ తీసుకోండి. వాటిని మంచిగా కడుక్కొని పీల్ తీసేసి ముక్కలు లెక్క కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నైట్ నానబెట్టుకున్నవి సొరకాయలు వేసి మంచిగా గ్రైండ్ పట్టుకోండి. కొంచెం మెత్తగా పట్టుకోవాలి. అదంతా గ్రైండర్ పట్టుకున్నాక అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి మంచిగా కలిపేసుకోండి. సొరకాయ ఫైబర్, శనగలు ప్రోటీన్. సో ఇదొక బెస్ట్ కాంబినేషన్. ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అది కూడా వేసుకోవచ్చు. నేను క్యారెట్ బీట్రూట్ తురుము వేసిన. చెప్పడం మర్చిపోయాను, మనం గ్రైండర్ పట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. దాని తర్వాతనే క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అదంతా ఒకసారి మంచిగా కలిపేసుకున్న వాళ్ళే బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి. బాగా థిక్గా ఉండొద్దు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. తర్వాత ప్యాన్ బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా దోశలు వేయండి. జస్ట్ అలా పైన వేసుకోవాలి అంతే, వాటిని తిప్పడానికి రాదు. మీరు శనగల బదులు పెసర్లు వాడొచ్చు, సొరకాయ బదులు బీరకాయ కూడా వాడొచ్చు. ఎట్లనైనా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం దోశ వేసుకున్న వాళ్ళే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి లైట్గా అలా ఆయిల్ అప్లై చేసుకోండి పైన. దాని తర్వాత ఒక 1 మినిట్ ఆగేసి ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న వాళ్ళకి కూడా ఒక 2 మినిట్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే, హెల్దీ వెజిటేబుల్ దోశ రెడీ. దీన్ని మీరు కర్రీతో తినొచ్చు, పచ్చడితో తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు. నేనైతే మొన్న చేసిన కొబ్బరి పచ్చడితో తిన్నాను. మస్తు ఉంది అసలు టేస్ట్ అయితే. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్లో పచ్చడి వీడియో ఉంది, అది కూడా చూసేయండి. ఓకే, మరి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.